జానీ జానీ ఎస్ పప్పా. అయ్యే జానీ ఎందుకు పప్పి అనకూడదా? పప్పి పప్పి ఎస్ పప్పా. నూడిల్స్ తిన్నావా? నో పప్పా. అబద్ధం చెప్పావా? నో పప్పా. నోరు తెరు బాబా. బాబా పర్మిషన్ లేకుండా మీరు నా ఫోటోలు తీయకూడదు, అర్థమైందా? మీరందరూ ఏం పర్వాలేదు, ఇలాంటి వేళకోళాలు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజేదో చాలా మంచి మూడ్ లో ఉన్నట్టున్న పప్పి, ఏంటి సంగతి? పిక్నిక్ వెళ్తున్నారు, అది కూడా మోటార్ బోట్ లో. వా 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 మోటార్ బోట్. టూ మచ్ పప్పి, టూ మచ్. కావాలంటే మీరందరూ కూడా రావచ్చు బాబా. సో స్వీట్. థ్యాంక్ యూ పప్పీ. అయ్యో, ఇందులో థ్యాంక్ యూ చెప్పాల్సిందే ఉంది. మీరు కూడా వస్తేనే కదా అంత సరదాగా ఉంటుంది. పదండి. అయ్యో, మోటార్ బోట్ తాళాలు ఇక్కడున్నాయి పప్పి. ఎందుకంటే మోటార్ బోట్ ట్రిప్ కి మేం వెళ్తున్నాం, వీళ్ళిద్దరూ లేకుండా కదా పప్పి, కదా? నిన్ను కాదు పప్పి, మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. మమ్మల్ని గోపు, కానీ తాళాలు మమ్మల్ని ఇన్వైట్ చేశాయి. మమ్మల్ని మోటార్ బోట్ లో చాలా ప్లేస్ ఉంది, మీరందరూ వస్తేనే కదా అక్కడ ఎక్కువ సరదాగా ఉంటుంది బాబా. పదండి. అక్కడ ఐలాండ్ కనబడుతుంది కదా, అక్కడ ఎవ్వరూ ఉండరు. అంటే నిర్మానుష్యమైన ఐలాండ్. అవునా? అయితే అక్కడ తప్పకుండా దెయ్యాలు ఉండే ఉంటాయి. అవి గోపాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. పప్పి, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఆయన కూడా మనం తినే వస్తువులు ఏమి తీసుకురాలేదు కదా. వెనక్కి కాదు, ముందుకు చూడు, మనం వచ్చేసాం బాబా. వావ్ గోపు, సీ సెల్స్. అవసరం పప్పి, థ్యాంక్ యూ పప్పి. అదిగో అక్కడ. బాయ్. ఇంత పెద్ద మోసమా? ఇప్పుడు మనం ఏం చేద్దాం లక్కీ? ఇప్పుడు అర్థమైంది ఇంత ఉదయాన్నే అంత స్వీట్ గా ఎందుకు బిహేవ్ చేశాడో అన్నది. పగ తెచ్చుకుంటున్నాడు. పగ మనల్ని ఎవరూ లేని దయ్యాల ఐలాండ్ లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం. వసూలి అన్నకి ఫోన్ చేసి పిలుస్తాను. ఓ నో, ఈ ఫోన్ లో అసలు సిగ్నలే లేదు. అయ్యో, ఇలాంటి ఐలాండ్ లో సిగ్నల్ ఎలా వస్తుంది? ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? స్కూల్లో మిస్సింగ్ స్టూడెంట్స్ అని రిపోర్ట్ చేస్తారు, కానీ మనల్ని ఎవరు కూడా కనిపెట్టలేదు. తర్వాత మెల్లిగా చదువులో ప్రెషర్ వల్ల అందరూ మనల్ని మర్చిపోతారు. ఈ ఐదేందో మనకి భోజనం, టాయ్స్, టీవీ లాంటివి ఏమి ఉండవు. దక్కి లిల్లీ పాప్ కూడా దొరకదు. ఆ తర్వాత మెల్లిగా మనం అదివి మంచిగా మారిపోతాం. ఆ తర్వాత ఇలా కొద్దిసేపు ఆకలి దాహంతో ఉంటే వారంతట వారే బుద్ధి తెచ్చుకుంటారు. ఇక్కడికి ఎవ్వరు హెల్ప్ చేయడానికి రారు బాబా. ఇప్పుడు మనకు హెల్ప్ ఎవరు చేస్తారు? ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే ఆ దేవుడు కూడా వాళ్ళకి సాయం చేస్తాడు. అంటే మన దగ్గర ఈ రెండు పెద్ద పెద్ద చేతులున్నాయి కదా, వాటిని ఇలా అంటూ ఈదుకుంటూ వెళ్ళిపోదాం.
వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి వెనక్కి రండి. అమ్మ మనం నిజంగానే వెళ్ళిపోదాం. ఆ దయ్యం ఉండే ఐలాండ్ లో నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. వెనక్కి చూడండి, వెనక్కి వెనక్కి చూడండి. అయ్యో వెనక్కి తొందరగా, రండి, త్వరగా. వెనక్కి చూడండి, వెనక్కి రండి, వెనక్కి. తొందరగా. లేదు లేదు లేదు, నేను వెనక్కి వచ్చే సమస్య లేదు. మేము ముందుకే. లక్ష్మణ్ త్వరగా వచ్చేయ్. షార్క్ షార్క్ కాపాడండి కాపాడండి. సీ మధ్యలో తప్పిపోయాం. ఇప్పుడు శాశ్వతంగా ఈ ఐదంలో ఇరుక్కుపోయాం. అమ్మా. నువ్వు ముందు ఆపు లక్ష్మణ్. నీళ్ళు 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 నీళ్ళు. ఇంత సాల్టీయా? ఆబ్వియస్లీ సముద్రపు నీళ్ళు కదా. పైగా సీలో మొత్తం ఫిషెస్, షార్క్స్, టర్టిల్స్, క్రాబ్స్ ఉంటాయి. వాటితో వేరుగా బాత్రూమ్, టాయిలెట్ అయితే ఉండదు కదా. అవన్నీ సీ వాటర్ లోనే. ఉప్పు నీళ్ళు. పద లక్ష్మణ్, మనం మంచి నీళ్లు వెతుక్కుందాం. కానీ ఎలా గోపు? హౌ? ఇక్కడ ఎక్కడ చూసినా కేవలం ఉప్పు నీళ్లే ఉన్నాయి. పద అయితే వెతుకుదాం. నేను కూడా నీళ్లు వెతుకుతాను, అది కూడా గోపు కన్నా ముందు. గోపు చాలా సేపటి నుండి నడుస్తున్నాం. ఈ ఐలాండ్ లో ఎంత తిరిగినా మనకు మంచినీళ్ళు దొరకవేమో అనిపిస్తోంది. లక్కీ యు ఆర్ బ్రిలియంట్. మనం కొబ్బరి నీళ్లు తాగుదాం, తీయ తీయని కొబ్బరి నీళ్లు. మేము కూడా. కానీ ఎలా గోపు? హౌ? కానీ కోకోనట్స్ అక్కడ చాలా ఎత్తులో ఉన్నాయి. సింపుల్, మనం చెట్టెక్కి పైకి వెళ్దాం. నేను చూపిస్తాను చూడు. నేను ఇదిగో ఇలా ఫస్ట్ చేత్తో పట్టుకోవాలి, ఆ తర్వాత కాళ్ళతో ఇలా కిందకి నెట్టాలి, పైకి లెగాలి, ఆ తర్వాత మళ్ళీ చేతులతో పట్టుకోవాలి. మేము చెట్టు పైకి ఎక్కడం లేదు, ఎందుకంటే మేము స్మార్ట్ కదా. మేము చెట్టుని కిందకి తీసుకొస్తాం. గట్టిగా లాగు, బాగా బలంగా లాగండి, లాగు. గట్టిగా లాగండి. లాగాలి. ఇంకా హైసా. ఇంకా గట్టిగా లాగండి. హైసా. అచ్చు. ఏయ్, ఈ ఐదుగురు ఎప్పటికీ మారరు. అయ్యో నీళ్ళు అయిపోయాయి. దాహంతో గొంతు ఎండిపోతోంది. ఏదైనా కొబ్బరికాయ దొరికితే బాగుండు బాబా. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. నేను ముందే మీతో చెప్పాను వెనక్కి వెళ్ళిపోదాం రా అని. మీరే అసలు ఏం వినలేదు. గోపు తప్పంతా నీదే. నువ్వు పప్పిని ఏదిపిస్తూ ఉంటావు, అందుకే తను మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు.
నీళ్ళు నీళ్ళు కావాలి బాబా, నీళ్ళు. నీళ్ళు. నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. బాబా ముందు సారీ చెప్పు. సారీ సారీ సారీ, కనీసం ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి బాబా. ముందు చెప్పు, మమ్మల్ని వెనక్కి తీసుకుని వెళ్తావా? తీసుకెళ్తాను, తప్పకుండా తీసుకెళ్తాను. బాబా నీళ్లు తాగేశాను, ఇప్పుడు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లేదు లేదు. ఆగండి, నేను కూడా వస్తున్నాను. అయ్యో ఆగండి 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 ఆగండి. బాబా బాయ్ పాపి. ఆగండి. ఏమంటున్నావు? వస్తావా? నువ్వు మాతో పాటు వస్తావా? ఓకే. బతికిపోయాడు బాబా. ఈ ఖాళీ ఐలాండ్ నుండి విముక్తి లభించింది బాబా. బాయ్ బాయ్ పప్పి. బాబా